దానికి కరెంటు వైరింగ్ చేయాలా? దేవుని చిత్తమైతే వాక్య పరిచయం అయిపోయినాక నేనే దగ్గరుండి అదంతా సెట్ చేస్తాను. దానికి లైటింగ్ సిస్టానికి వేసిన తర్వాత ఆ సీట్లు బిగిస్తారనమాట, పిఓపి సీట్లు. మనకు నా అభిప్రాయము, నా కోరిక ఏంటంటే, మనం ఉండేటువంటి ఇంటికంటే మనం వెళ్ళే మందిరం బాగుండాలనేది. మన ఇంటికంటే మన మందిరం ఎట్లుండాలా? బాగుండాలా. ఇలాంటి అభిప్రాయం కలిగినటువంటి భక్తుడు ఉన్నాడు బైబిల్లో. ఎవరైనా? దావీదు. దావీదు అన్నాడు, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో దావీదు ఏమన్నాడంటే, గొర్రెల దొడ్డిలో నుండి నన్ను తోలుకొని వచ్చి ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నన్ను అభిషేకించినటువంటి నా దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము, దేవుని మందసం ఎండలో ఉంది, గుడారములో ఉన్నది. నేనైతే రాజనగర్లో ఉన్నాను, దేవదారు మ్రాణులతో కట్టినటువంటి ఇంటిలో ఉన్నాను. నా దేవుని మందిరము బజారులో గుడారములో ఉన్నది. నా దేవునికి ఒక మందిరాన్ని కట్టాలని చెప్పి ఆలోచన వచ్చింది ఎవరికి? దావీదుకు. దాన్ని పూర్తి చేసింది ఎవరు? సొలొమోను. ఆలోచన ఒకరికి వచ్చింది, దాన్ని పూర్తి చేసింది సొలొమోను. నేను కొందరికి చెప్తున్నాను, ఏం చెప్తానంటే, సొలొమోను కట్టిన మందిరంలాగా ఉండాలా కనీసము అంటున్నా. మన మందిరం ఎట్లా ఉండాలా? బాగుండాలా. మీ ఇంట్లో ఎట్లున్నా ఏమి ఇబ్బంది ఏం లే, ఎవరి ఇంట్లో వాళ్ళకు ఎట్లున్నా కానీ ఇబ్బంది ఏం లేదు. కానీ మందిరం ఎట్లుండాలా? బాగుండాలా. మందిరం బాగుండాలా, మనుషుల హృదయాలు బాగుండాలా. అసలైన మందిరం మనం కూడుకునేది కాదు. ఒరిజినల్ మందిరం ఏంటి? మన హృదయమే. మనము దేవుని దగ్గర నిలిచినామంటే మనకు ఫలితం ఉంటుంది. దేవుని దగ్గర కొట్టకపోయినామనుకో ఫలితం ఉండదు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యంలో నుండి ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో ఇలాగ రాయబడినది, నీవు కలంకమైనను మరి ఏ అవలక్షణమైనను గల యొద్దునే గాని గొర్రె మేకల్నే గాని నీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పింపకూడదు. అది నీ దేవుడైన యెహోవాకు హేయము. నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదాన్ని చేయుచు నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్య దేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములలోని దేనికైనను నమస్కరించి మొక్కు పురుషుడే గాని స్త్రీయే గాని నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములో దేని ఎందేనను నీ మధ్య కనబడినప్పుడు అది నీకు తెలుపబడిన తర్వాత నీవు విని బాగుగా విచారణ చేయవలెను. అది నిజమైన ఎడల అనగా అట్టి హేయక్రియ ఇశ్రాయేలులో జరిగి ఉండుట వాస్తవమైన ఎడల ఆ చెడ్డకార్యం చేసిన పురుషుని కానీ స్త్రీని కానీ నీ గ్రామముల వెలుపలికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టవలెను. 2-3 సాక్షుల మాట మీదనే చావదగిన వానికి మరణశిక్ష విధింపవలెను అన్నాడు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. మమ్మల్ని అందరినీ ప్రేమించారు, సజీవులుగా ఉంచారు, మా ఆయుష్ను పొడిగించారు, మాకు జీవాన్ని ఇచ్చారు. మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు సమయం ఉంటుండగా జీవము గల మీ మాటలు వినాలని ఆశతో ఉన్నాం. ఆశపడు వారి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, మీకు స్తోత్రములు. నీతిమంతుని ఆశ భంగము కానేరరు, నీతిమంతుడు ఆశించినది దొరుకును అని లేఖనాల్లో చూస్తున్నాం. మీ వాక్యము మాకు దొరికి ఉన్నది దేవా, స్తోత్రములు. నిద్రమత్తున ఆయాసను దూరపరచండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మాతో మాట్లాడుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి జీవముగల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయంలో నీవు కలంకమైనను మరి ఏ అవలక్షణమైనను గల ఎద్దును కానీ గొర్రెను కానీ మేకను కానీ నీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పింపకూడదు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, కుంటిది కానీ గుడ్డిది కానీ
రోగం వచ్చింది కానీ, బక్కజిక్కినది కానీ, నట్టలుగా ఉన్నది కానీ అలాంటివి దేవునికి ఏం చేయకూడదు, బలి అర్పించకూడదు అని రాయబడింది. అంటే దేవునికి బలి అర్పించేటువంటి వ్యక్తులు ఎట్లుండాలా? ఆరోగ్యంగా ఉండాలా, యథార్థంగా ఉండాలా, సత్యంగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా అని గ్రంథంలో చూస్తూ ఉన్నాం. నిర్దోషమైనది, నిష్కలంకమైనది, మరి ముడత అయినను, డాగైనను, కలంకమైనను లేనిదిగా ఉండాలని రాయబడింది. దేవునికి ఇచ్చేటివి ఎలాంటివి ఇవ్వాలి? శ్రేష్టమైనవి ఇవ్వాలి. నేను చాలాసార్లు చెప్పాలనుకున్నా కానీ చెప్పడంలే, ఎందుకులేని. ఎందుకంటే కొందరు ఏమో మరి అర్థం కాదు కానీ వాక్యం వింటున్నారో లేదో తెలియదు కానీ ఆ 10 రూపాయల నోటో 20 రూపాయల నోటో చేతిలో పెట్టుకుంటారు, దాన్ని 20 మడతలు మడిచింటారు. మడిచి సన్నగా లాటరీ షీట్ ఎత్తుతారు చూడు, అట్లా మడిచి దాంట్లో ఎత్తున్నారు. దేంట్లో చెప్పరి? కానుక పెట్టెలో. ఇంకో కొందరు అంగళ్ళలో చెల్లకపోతే ఎక్కడ చెల్లుతాయి? చెల్లని నోట్లు ఎక్కడ చెల్లుతున్నాయి? మందిరంలో చెల్లుతాయి. చాలాసార్లు కట్ నోట్లు వేస్తారు, అంటే కటింగ్ అయినటివి. ఈడేచ్చే ఎవరు అడగరు కదా, ఏమయ్యా సెల్లని వేసినారంటారు ఎవరన్నా? ఎవరేరు. నేనేమంటా అంటే మీకు హృదయంలో మనసులో ప్రేరేపణ కొద్దీ వేయాలి, ప్రేరేపణ కొద్దీ వేయాలని రాయబడింది గ్రంథంలో. లిమిట్ లేదు, దేవునికి ఇచ్చే దాంట్లో లిమిట్ లేదు. నన్ను మామూలుగానే జనరల్గా ఏమంటారంటే ఈయన రూపాయి కూడా ఖర్చు పెట్టాడు అది ఇది అంటారు. మామూలుగా అనుకుంటుంటారు, ఎందుకు పెట్టాలి రూపాయి అది ఇది. ఇప్పుడు కష్టార్జితాన్ని ఏం చేయాలా? ఉపయోగించుకోవాలన్నా దుర్వినియోగం చేసుకోవాలన్నా? సద్వినియోగం చేసుకోవాలి కష్టార్జితాన్ని. దుర్వినియోగం చేస్తే ఏం ప్రయోజనం ఉండదు. ఇప్పుడు దాదాపుగా దీనికి సిస్టమ్ వేయనికి వాళ్ళ లేబర్ వాళ్ళకి సిస్టమ్ వేయనికి ఇది 55,000. ఇదంతా సెట్టింగ్ చేయనికి, బల్బులు వైరింగ్ అవన్నీ సపరేట్, పెయింటింగ్ సపరేట్. పెయింట్ మొత్తం దానికి దీనికి మొత్తం కాంపౌండ్కు బయట అంతా వేయరని ఆయన అంటే 1,00,000 రూపాయలు సార్ అంటున్నాడు. లేబర్ అంటే తెలుసు కదా, కూలి. మెటీరియల్ నువ్వే తెచ్చుకో, మొత్తము మేము చేసి ఇచ్చామన్నాడు. లాస్ట్కు 60,000 ఇప్పు అన్నాడు. సరిపో మాట్లాడతా పో అని చెప్పిన. ఇప్పుడు దాదాపు ఇదంతా ఇదంతా కంప్లీట్ చేసి పెయింటింగ్ గింటింగ్ చేసేసరికి ఆ చట్టం అవన్నీ వచ్చేసరికి దాదాపు 8 లక్షలు అవుతుంది. ఎవరు ఇస్తారు డబ్బులు? నేను చెప్తా అంటాను, ఏమా ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు అంటే, మీకు ఎక్కడి నుంచి వచ్చాయని అంటే, మేము పనులు చేసుకుంటాము, మేము ఉద్యోగాలు చేసుకుంటాము, మేము అవి చేసుకుంటామన్నారు. నేను ఏం చేయనయ్యా, పైన పెట్టుకునే అకౌంట్ అని చెప్పిన. నా అకౌంట్ దేవుని దగ్గర ఉంది, ఆడు అడుగుతుంటే ఇచ్చంటాడని చెప్పిన. ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా చేయగలము, అనారోగ్యంగా ఉంటే ఏ పని చేయలేము. ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకు వైద్యుడు అక్కర అని గ్రంథములు అన్నాడు. కాబట్టి దేవునికి హేబేలు ఎలాంటి బలి ఇచ్చినాడు? శ్రేష్టమైంది. కయ్యూను శ్రేష్టమైంది కాదు, ఇప్పుడు చెప్తేనే కలంకం ఉండేటివి అని తెచ్చి. అందుకని దేవుడు ఏం చేసినాడు? కయ్యూని అర్పణ రిజెక్ట్ చేసినాడు, పరిసయ్యుని ప్రార్థన రిజెక్ట్ చేసినాడు. పరిసయ్యుని ప్రార్థన రిజెక్ట్ చేసినాడు, సుంకరి ప్రార్థన అంగీకరించినాడు. హేబేలు యొక్క బలి
అంగీకరించినాడు లేక దేవునికి ఇష్టమైనట్లు చేస్తే దేవుడు అంగీకరిస్తాడు, దేవునికి వ్యతిరేకంగా చేస్తే దేవుడు అంగీకరించాడు. నేను చెప్తున్నాను, మీ కుటుంబాలలో మీరు వర్ధిల్లకుండా ఉన్నారంటే దానికి కారణం ఏమిటంటే మీ నోరు, మీ కండ్లే. నోరు ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. కండ్లు ఏం చేస్తాయి? సెల్లు చూస్తాయి, సీరియల్ చూస్తాయి. కండ్లు సీరియల్, సెల్లు చూస్తుంటాయి, నోరు మాట్లాడుతుంటుంది. కానీ జీవము మరణము దేని స్వాధీనంలో ఉంచినాడు? సామెతలు 18:20లో జీవ మరణములు నాలుక వశం అని రాయబడింది. జీవము మరణము దేని వశములో పెట్టినాడు? నాలుక కొద్దిగా మాట్లాడితే ఎక్కువ కాలం బతుకుతారు. అది గుర్తుపెట్టుకోండి. నాలుకతో కొద్ది మాటలు మాట్లాడితే ఎక్కువ కాలం బ్రతుకుతారు భూమి మీద. నాలుగుతో ఎక్కువ మాటలు మాట్లాడినారంటే మీ ఆయుష్ ఏమవుతుంది? పెరుగుతుందా? తగ్గుతుందా? తగ్గుతుంది. చాలాసార్లు పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు సర్వేలో, రోజుకు మగ మనిషి 1000 మాటలు మాట్లాడితే ఆడ మనిషి 10,000 మాటలు మాట్లాడతాడంట. ఏమి ఇంత విచిత్రం? ఏంటికి అట్లా? గన్న 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 వాగుతూ ఉంటుంది, గంట వాగినట్టు. ఆడలకు గొంతు, నోరు నయ్యదు. ఒక దిక్కు కొందరైతే ఎప్పుడు మెదులుతానే ఉంటుంది. ఏంటి? నోరు. ఎప్పుడు ఏదో ఒకటి వేసి తింటారు, దేంట్లో గ్రైండర్లు వేసినట్టు నోట్లో ఎప్పుడు మెదుగుతూ ఉంటుంది. కాబట్టి దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము, కలంకము కానీ కల్మషం కానీ ఏదే కానీ ఉండకూడదని చెప్పి గ్రంథంలో రాయబడింది. కాబట్టి కింది వచనాల్లో మనం చూసినప్పుడు 2వ వచనం, నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదాన్ని చేయించు నేను ఇచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్య దేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఏం చేయకూడదు? సూర్యునికి కానీ చంద్రునికి కానీ ఏం చేయకూడదు? నమస్కారం చేయకూడదు అన్నాడు. చేయకూడదు అని చెప్పేది మనుషుడా దేవుడా? సూర్యునికి చంద్రునికి నమస్కారం చేయకూడదని చెప్తున్నది దేవుడు చెప్తున్నాడా, మనుషుడు చెప్తున్నాడా? దేవుడు చెప్తున్నాడు. ఒక సంఘ పెద్ద ఉన్నాడు. ఆ సంఘ పెద్దకు ఒక తల్లి ఉన్నది. పొద్దున్నే ముఖం కడుగుతుంది 7-7:30కే. కంచు చెంబుతో నీళ్లు తెచ్చుకొని బయట కాంపౌండ్ దగ్గర ముఖం కడుగుతుంది. ముఖం ఇట్లా దురుచుకొని కంచు చెంబు కాంపౌండ్ గోడ మీద పెట్టి సూర్యునికి నమస్కారం చేస్తుంది. ఆమె కుమారుడు సంఘముల పెద్ద. తల్లిగారు, నేను దేవుణ్ణి నమ్ముకున్నానమ్మా, మందిరంలో సంఘ పెద్దగా ఉన్నాను, నువ్వు సూర్యునికి నమస్కారం చేసే నాకు అవమానము అని చెప్తున్నాడా? చెప్పడం లేదే. నీది నీదే, నాది నాదే, మనకెందుకు వచ్చింది అంటున్నారు. పెళ్లి పెట్టుకున్నారు. పెళ్లి అమ్మాయిని ఎంగేజ్మెంట్కు ప్రధానానికి పెళ్లి కూతురు చేసుకొని ఇంటికి తీసుకొని పోతా ఉన్నారు. కారులో కూర్చోబెట్టినారు. ఎవరిని? ఇదన్నా ఇన్నర్ శ్రద్ధగా కొంచెం కొద్దిగా బాగుంటుంది కదా. కారులో కూర్చోబెట్టినారు. కూర్చోబెడతానే కార్ టైర్ల కింద ఒక టైర్ కింద నిమ్మకాయ పెట్టినారు, ఒక టైర్ కింద కొబ్బరి చిప్ప పెట్టినారు, టెంకాయ. ఎందుకు పెట్టినారు? ప్రమాదం జరగకుండా కాదు, ప్రమాదం జరగాలని. అవి జిట్టి తగలకుండా ఏందేందో రకరకాల ఆలోచనలు లోకములో ఉన్నాయన్నమాట. అవి ఆచారాలు సాంప్రదాయాలని లోకములో అవి అవి పుట్టుకతోనే వచ్చినాయి వాళ్ళకు. దేవుని నమ్ముకున్నాక మార్పు అయినారంటే మార్పు కాలే. ఏమయ్యా నిమ్మకాయ పెట్టినావు, కొబ్బరి చిప్ప పెట్టినావు. ఇంకొకడైతే ఏకంగా ఆయన తమ్ముడు ఏకంగా గడియారం పెట్టుకున్నట్టు పెట్టుకున్నాడు, నూలు దారం. స్టేజ్ మీద కూర్చున్నాడు కత్తి పట్టుకొని. ఏమిరా పొడసనికి తెచ్చినా ఇట్టేట అంటే పెళ్లి కొడుకు. ఇది పరిశుద్ధ వివాహం. మళ్ళా ఏ వివాహము?
పరిశుద్ధ వివాహం. ఒక్కడు నమ్మలేదు, తల్లిదండ్రులు నమ్ముకోలేదు, సహోదరులు నమ్ముకోలేదు, అక్కజల్లులు నమ్ముకోలేదు. అంత దొందే. ఈడ చూచే పెత్తనము. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 30వ వచనములు ఇలాగ రాయబడినది: ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు అని సంపూర్ణంగా రాయబడింది. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే ఇంటి యజమానుడు, ఇంట్లో వాళ్ళంతా దేవుని నమ్ముకుంటారు. ఇప్పుడేమైందంటే కథ అడ్డం తిరిగింది. ఇంట్లో వాడు దేవుని నమ్ముకుంటే ఇంట్లో వాళ్ళంతా దేవాలయానికి పోతున్నారు. ఈయన మందిరానికి వచ్చి మిగతా వాళ్ళు దేవాలయానికి పోతున్నారు. పూల క్యాండిల్ తీసుకొని ఇట్లా కొబ్బరి చిప్పలు పెట్టుకొని తీసుకొని పోతున్నారు. అన్నీ హ్యాపీగా చేసుకుంటున్నారు. సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళా బల్లగుద్ది వాక్యాలు చెప్తున్నారు. ఇట్టటోళ్ళనే ప్రోత్సహిస్తున్నారు సంఘాలలో నీళ్ళు. చుట్టుపట్ల సంఘాలలో తిరుగుతూ ఉన్నాడు. విగ్రహారాధన చేస్తూ బతుకుతూ దేవునికి అవమానం చేస్తూ వాక్యాలు చెప్పుతూ చేస్తున్నారు. సైతాను కూడా వాక్యాలే చెప్తాడంట. సైతాను కూడా ఏం చేస్తాడు? వాక్యమే చెప్తాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి వాక్యం చూపించన్నాడు. కొండ మీద నుండి దుముకు, దూతలు చేతులతో ఎత్తి పట్టుకుంటారు, నీ పాదములకు రాయి తగలకుండా అని 91వ కీర్తన 12వ వచనము 11వ వచనము చూపించన్నాడు సాతానుడు యేసుప్రభుకు. దుముకు, రాయి తగలకుండా పాదములకు దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారని యేసుప్రభు వాక్యంతోనే జవాబు చెప్పినాడు. ఏమని? నీ ప్రభువైన దేవునిని శోధింపకూడదు అన్నాడు. ఆడ నేను దేవుణ్ణి రా, నువ్వు సాతానువు, నన్నెందుకు శోధిస్తున్నావని చెప్పి డైరెక్ట్గా అనలే. నీ ప్రభువైన దేవునిని శోధింపకూడదు అన్నాడు. లోకములో వాళ్ళు అర్థం చేసుకోండి. యూట్యూబ్లో, సోషల్ మీడియాలో రకరకాల వాళ్ళు ఉన్నారు. అన్యబోధలు, అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు బయలుదేరినారు. యేసు ప్రభు దేవుడు కాదు అని బోధలు చేస్తున్నారు. ఇంకొక ఆయన అయితే యేసు ప్రభు కుమారుడైతే పరిశుద్ధాత్ముడు తమ్ముడంట. దేవునికి యేసు ప్రభు కుమారుడైతే పరిశుద్ధాత్ముడు ఎవరంట? తమ్ముడంట. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కుటుంబంగా ఉన్నారు అని చెప్తున్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? సాతానుకి యేసు ప్రభు ఏం చెప్పినాడంటే, నీ ప్రభు అయిన దేవునిని శోధింపకూడదు అని వాడిని గద్దించినాడు. వాస్తవంగా శరీరధారిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు దేవుడు ఆయన శోధిస్తూ ఉన్నాడు. సాతానుడు ఎవరిని శోధించినాడు? యేసుప్రభును. యేసుప్రభు వాక్యమే చూపించినాడు. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఎత్తి చూపించి శోధింపకూడదు అని గద్దించితే వాడేం చేసినాడు? పారిపోయినాడు. అపవాదికి చోటు ఇవ్వకుడి, మీరందరూ దేవుని యొద్దకు రండి, మీ యొద్ద నుండి ఎవడు పోతాడు? అపవాది వెళ్ళిపోతాడు. మనం దేవుని దగ్గరకు వచ్చే మన దగ్గర ఉన్నవాడెవడు? అపవాది. వాడేమవుతాడు? పారిపోతాడు. మనం దేవుని దగ్గరికి రాకపోతే మనతో పాటు ఉంటాడు. ఎవడాడు? అపవాది, సాతానుగాడు మనతోనే ఉంటాడు. ఎందుకు మనతోనే ఉంటాడంటే శరీరం మనతో ఉంది కాబట్టి. శరీరము మనతోనే ఉంది కాబట్టి శరీరం ఉన్నంతకాలం సాతానుగాడు మనెంబడే తిరుగుతుంటాడు. చాలాసార్లు అటాక్ చేస్తూ ఉంటాడు వాడు. ఆహా, నువ్వు ఇట్లుంటావా, అట్లుంటావా, నా జనాంగాన్ని డైవర్ట్ చేస్తావా, దేవుని వైపు మళ్ళిస్తావా అని చెప్పి. ఇక్కడ అన్నాడు, సూర్యునికి కానీ చంద్రునికి కానీ ఏం చేయకూడదు. సూర్యుడిని చంద్రుడిని దేవుడు ఎందుకు పెట్టినాడు? పూజ చేయనీకా, నమస్కారం చేయనీకా, లేకపోతే దినాలు, కాలాలు, సంవత్సరాలు మారడానికే పెట్టింది? దినములు, వారములు, సంవత్సరాలు, నెలలు తెలపడానికి దేన్ని పెట్టినాడు? ఆకాశంలో దేన్ని పెట్టినాడు? సూర్యుడిని, చంద్రుడిని పెట్టినాడని చెప్పి ఆదికాండం 1వ అధ్యాయంలోనే రాయబడింది. ఆదికాండం మొదటి అధ్యాయంలోనే 12 నుంచి చదువుకుంటూ వస్తే ఋతువులను, కాలములను, దినములను, సంవత్సరాలను తెలపడానికి పెద్ద జ్యోతిని సూర్యుడిని, చిన్న జ్యోతిని చంద్రుడిని దేవుడు ఆకాశంలో ఉంచినాడని చెప్పి రాయబడింది.
సూర్యుడు ఉన్నాడు కాబట్టే ప్రపంచం నిలబడింది. సూర్యుడు లేకపోతే ప్రపంచం ఉంటుందా? సూర్యుడు లేకపోతే ప్రపంచం ఉండదు. పంచభూతాలు అన్నారు. ఏంటంటే పంచభూతాలు? గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం. ఈ ఐదేంటి? గాలిని ఇప్పుడు మనం ఏమన్నా కొనుక్కొచ్చుకున్నామా? గాలిని అంగట్లో అమ్ముతారా? గాలి ఎవరిచ్చినారు ప్రపంచానికి? గాలి దేవుడు ఇచ్చినాడు. మనము బ్రతుకుతున్నామంటే దేని ద్వారా? గాలి ద్వారా. ఆకాశం ఉందా లేదా? భూమి ఉందా లేదా? నీళ్ళుండాయా లేదా? అగ్ని ఉండాలనా లేదా? మనం ఏ ఆహారం తినాలన్నా ఏం చేయాలా? మంట పెట్టాల్సిందే. మంట పెట్టుకొని ఆహారం తినాలంటే ఇండ్లల్లో మంట పెడుతున్నారు కొందరు. ఇండ్లల్లో మంట పెడతారు. మంట పెడతారంటే కొట్లాటలు పెడతారు, జగడాలు పెడతారు. పాట కూడా వాడినారు, ఇంటింటికి తిరగొద్దు ముసలమ్మ ముచ్చట్లు మానుకోండి అని చెప్పినాడు. ఈ ఇంట్లో సంగతులు ఆ ఇంట్లో సంగతులు ఈ ఇంట్లో పెట్టి గిల్లాలు పెట్టి లేనిపోని సమస్యలు చేస్తారు. విడ్డూరమేమో కానీ దేవుని భయము బొత్తిగా లేకుండా వాక్యం చెప్పేవాళ్ళు కూడా అట్లనే తయారైనారు. వాక్యం చెప్పేవాళ్ళు కూడా హృదయం బాగుండదు, మనసు బాగుండదు, దేవుని భయం బొత్తిగా ఉండదు. బైబిల్ తీసుకొని వాక్యాలు చెప్పడం చేయడము ఇలాంటివి చేసి నష్టపోతున్నారు. బైబిల్లో ఏమంటాడంటే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మీలో అనేకులు బోధకులు కాకుండాడి. బోధ చేసే వాళ్లకు ఏ తీర్పు ఉంది? కఠినమైన తీర్పు. మనం అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాము అని రాయబడింది. మీరు అనుకుంటా ఉన్నారు బోధ చేసేదే బాగుంటుంది, బాగా కనపడవచ్చు అందరికీ, వాళ్ళు ఉంటుంది బోధ చేసేదని. బోధ చేసేది కాదు, నిన్ను గుర్చియు నీ బోధన గుర్చియు జాగ్రత్త కలిగి ఉండమన్నాడు. ఈ సూర్యునికి కానీ చంద్రునికి కానీ మందిరానికి వచ్చే వాళ్ళు నమస్కారం చేసినారని తెలిసింది అనుకోండి, తెలిసింది పలానోళ్ళు నమస్కారం చేసినారు అని. ఆ తెలిసినది నిజమా కాదా అని చెప్పి ఏం చేయమన్నాడు? విచారణ చేయమన్నాడు. అది నిజమని తెలిసిన ఎడలా, అది వాస్తవము అని తెలిసిన ఎడలా ఊరి ఎల్పటికి తీసుకొని పోయి రాళ్లతో ఏం చేయాలా? ఈ చెడ్డ కార్యాన్ని అట్లా రూపుమాపాలన్నాడు దేవుడు. అది ధర్మశాస్త్ర కాలంలో. మరి ఇప్పుడు ఎవరైతే సూర్యునికి నమస్కారం చేస్తారో, ఎవరైతే చంద్రుడికి నమస్కారం చేస్తారో, ఎవరైతే సినిమాలు బాగా చూస్తుంటారో, ఎవరైతే సీరియల్స్ బాగా చూస్తూ ఉంటారో, ఎవరైతే అన్నిల పండుగలు బాగా చేసుకుంటారో అలాంటి వాళ్ళని స్టేజ్ మీద ఎక్కించి ఇలాంటి ఘనకార్యములు చేసేవాళ్ళు దేవునికి ఇష్టలు, ఇలాంటి వారు వాక్యాలు చెప్తూ ఉంటారు, బాగా వినండి అని చెప్పి అందలం ఎక్కించున్నారు. సిగ్గుండాల కొంచెమన్నా. వాళ్ళనే పొగుడుతుంటే వాక్యానికి విరోధముగా, సత్యానికి విరోధముగా, దేవునికి విరోధముగా ఈ పనులు చేస్తూ ఉన్నాం. వాళ్ళనే అందలం ఎక్కించి వాళ్ళతోనే ఓపెనింగ్లు చేయించుకోవడం, వాళ్ళతోనే ప్రార్థనలు చేయించుకోవడం, వాళ్ళతోనే అన్ని చేయడము. అబద్ధ ప్రమాణాలు, కపటపు ప్రమాణాలు. దేవుడు మెచ్చుతాడా? ఇది మనుషులకు బాగుండొచ్చేమో కానీ దేవునికి మాత్రము మెచ్చడు. దేవుడు ఎప్పుడు ఒప్పుకోడు. అందుకే అన్నాడు, ఈ చెడ్డ కార్యం చేసిన వాడిని ఏం చేయాలా? రాళ్ళతో కొట్టమన్నాడు. ఇప్పుడు ఏమంటాడంటే దేవుడు, నేను చెప్తున్నాను, మానవుడే, దేవుడు దేవుడే. ఎంత గొప్ప దైవజనుడైనా, సెలబ్రిటీ దైవజనులైనా, లక్షల మందికి వాక్యం చెప్పేవాడైనా, ఎవడైనా సరే దేవునికి వ్యతిరేకంగా, వాక్యాన్ని వ్యతిరేకంగా ఏదైనా చెప్తే శరీరముతో ఉన్నప్పుడు మాత్రమే ఆ శిక్ష పొందుతాడు ఖచ్చితంగా. వాళ్ళు ఎవరైనా సరే, గొప్ప గొప్ప బిలిగ్రామ్ లాంటి వాళ్ళు కావచ్చు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా మనుషులే. వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళ తరములో వాళ్ళు సేవ చేసి లోకం ఇడిచిపోయినారు.
పొరపాట్లు చేస్తే పనిష్మెంట్ పెట్టేవాడెవరు? దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అంటాడు, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన మీరు వాక్యాన్ని రుచి చూసి దేవుని మందిరానికి వచ్చి వాక్యాలు వింటూ దేవుణ్ణి ఆరాధిస్తూ కానుకలు వేస్తూ భయం కలిగి భక్తి కలిగి ఉన్న మీరు పొరపాటున ఒకవేళ లోకములో కలిస్తే తప్పుడు పనులు చేస్తే అలాంటి వారు ఎలాంటి స్థితిలో ఉంటారు అని చెప్పి గ్రంథంలో రాయబడింది. ఇలాంటి వారి వలన దేవుని నామానికి ఏమొస్తుంది? అవమానం వస్తుంది. మునుగాలలో బర్నబాస్ అని ఉన్నాడు. పాత దినాలలో 90 నుంచి 95, 96 వరకు ఈ ఊరికి గుడికి వచ్చి గిలక కొట్టి సువార్త చెప్పి వాక్యం చెప్పి పాటలు పాడేవాడు. ఇప్పుడు కూడా ఉన్నాడు. ఇక్కడికి కూడా వచ్చినాడు, మన ఊరికి కూడా. ఏం చేసినాడంటే సుతలపేటలో దేవుని మందిరం అని చెప్పి బోర్డు పెట్టుకొని అక్కడ ప్రార్థన పెట్టినాడు. ఒక సంవత్సరం పాటు నడిపించి ఎత్తేసి మునుగాల పోయి ప్రెసిడెంట్కి పోటీ చేసినాడు. ఇప్పుడు వాక్యము బైబిలు మందిరం అంతా వదిలిపెట్టి లోకంలో కలిసిపోయి అన్యులతో తిరుక్కుంటూ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళ ద్వారా దేవుని నామానికి ఏమొస్తుంది? అవమానం వస్తుంది. ఉంటే వెచ్చగా ఉండు, లేకుంటే చల్లగా ఉండు. వెచ్చగా కాకుండా చల్లగా కాకుండా నులివెచ్చగా ఉంటానన్నాడు అనుకో, దేవుడు ఏమన్నాడు? నా నోట నుండి మిమ్మల్ని ఉమ్మి వేస్తా అన్నాడు. ఉంటే చల్లగా ఉండు, ఉంటే లోకములో ఉండు, ఉంటే దేవునిలో ఉండు. అట్లా దేవునిలో కాకుండా అట్లా లోకంలో కాకుండా ఒక కాలు దేవునిలో ఒక కాలు దేవునిలో గోడ మీద పిల్లలాగా ఉండి అక్కరన్నాడు. గోడ మీద పిల్లి అంటే ఏమని అర్థం? ఒక చోట కాదు, గోడకి అవతల ఇది టీడీపీ అది వైసీపీ. వీడు మధ్యన ఉన్నాడు, తటస్థంగా ఉన్నాడు, గోడ మీద ఉన్నాడు. ఎవరికి మెజార్టీ వచ్చిందంటే అక్కడ దుంకుతాడు. అట్లా వచ్చింది ఇంక లీడింగ్లో ఉంది అంటానే దుంకుతాడు దాంట్లోకి. వాళ్ళు తటస్థంగా ఉంటారన్నమాట. అట్లా ఉండకూడదు. ఉంటే దీంట్లోనే ఉండు, లేదంటే దాంట్లోనే ఉండు. రెండిట్లో అంటే ఇద్దరు కొడతారు. రెండిట్లలో ఎవడన్నా ఉంటాడా? ఎవడు ఉన్నాడు? ఉంటే ఒక దాంట్లోనే ఉంటాడు. అట్లనే వాక్యంలో కూడా ఉంటే దేవుళ్ళని ఉండాలి, లేదంటే లోకంలో ఉండాలి. వాగ్దానం ఏంటంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే ఇంటి వాళ్ళంతా ఏం కావాలా? రక్షణ పొందాలి. ఒకేమంటుంది, అన్న నా భర్త కోసం ప్రార్థన చేయన్నా, దేవుని నమ్ముకోవాలా, మందిరానికి వచ్చేటట్టు ప్రార్థన చెయ్యి చెప్పిన ఇంతకుముందు కూడా. అక్కతో మాట్లాడినావా అన్నాడు. అంటే ఏమింటి? ఆమె మార్పే లేదు. ఇంటికి వచ్చే గ్లాస్ నీళ్ళు ఇయ్యదు భర్తకు, ప్లేట్లో అన్నం పెట్టదు, నీళ్ళు ఇవ్వదు, అన్నం పెట్టదు. అదంత మంచి చెడ్డ ఏది ఉండదు. నేను పోయి ఆయన కోసం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. మందిరానికి వచ్చేటట్లు. మందిరానికి పోతే అన్నం పెట్టరు, నీళ్ళు ఇవ్వరు, పరిచర్య చేయరు. అది నేర్పినారు కుటుంబాలు ఇట్లా చేయండి అని. కాబట్టి ఆమె అట్లనే చేస్తుంది. కాబట్టి నేను కూడా వచ్చే ఉండండి, నా విశ్వాసం భంగం అవుతుంది కాబట్టి రాకుండా అన్నాడు. ముందు ఆమె మారు మనసు పొందమని అన్నాడు. మార్పు రాలే. ఎవరికి? భార్యకు రాలే మార్పు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే ఇంటి వారంతా రక్షణ పొందుతారంటే మార్పు రాలే. మార్పు రాకపోవడానికి కారణం ఎవరు? మనమే. అర్థమవుతుంది కదా. తర్వాత ఇక్కడ ఏమన్నాడంటే ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినాయనుకో, ఆ సమస్యలు ఎక్కడికి తేవాలంట? దేవుని దగ్గరికి తేవాలంట. ఇక్కడ అన్నాడు 9వ వచనంలో, నీవు లేచి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి యాజకులైన లేవీలను ఆ దినములలో ఉన్న న్యాయాధిపతులను విచారింపబలెను. వారు దానికి తగిన తీర్పు నీకు తెలియజేస్తురు. యెహోవా ఏర్పరచుకున్న స్థలమున వారు నీకు తెలుపు తీర్పు చొప్పున నీవు జరిగించి వారు నీకు తేటపరచు అన్నిటి చొప్పున తీర్పు తీర్చుటకు జాగ్రత్త పడవలెను అంటూ, వారు నీకు తేటపరచు భావము చొప్పునను వారు నీతో చెప్పు తీర్పు చొప్పునను నీవు తీర్చవలెను. వారు నీకు తెలుపు మాటల నుండి కుడికి కానీ ఎడమకు కానీ నీవు తిరగకూడదు. మరియు
ఎవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయుటకు నిలిచి యాజకుని మాటనే గాని ఆ న్యాయాధిపతి మాటనే గాని విననొల్లని ఎడల వాడు చావవలెను. అట్లు చెడుతనమును ఇశ్రాయేలు నుండి పరిహరింపవలెను అన్నాడు. ఈ వాక్యాన్ని ఇదేమనుందంటే 11వ వచనంలో 12లో మరియు ఎవడైనను మూర్ఖించి నీ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటే గాని న్యాయాధిపతి మాటే గాని అని రాయబడింది. అది 12వ వచనము, అండర్లైన్ చేసుకోండి. యాజకుని మాట కానీ న్యాయాధిపతి మాట కానీ వినకుండా మూర్ఖించినట్లయితే వాడు చావవలెనని చెప్పి రాయబడింది. ఈ మాట పట్టుకొని ఏంది అంకుల్ అట్లా చెప్తావు? సేవకుడు అంటే ఏమనుకుంటున్నావు? దేవుని ప్రతినిధి. ఆయన ఏది చెప్పినా వినాలా. ఆయన ఉద్యోగం చేసేవాళ్ళు 50,000 వేయాలన్నాడు అనుకో, ఇంటి దగ్గరికి వచ్చి ఖచ్చితంగా వేయాలా. 10,000 వేయాలనుకో, వేయాలా. సేవకుని మాట దేవుని మాట ఒకటే. ఒకవేళ అట్లా చేయకపోతే మనకేమొచ్చాది? శాపం వచ్చాది. మాకు సంబంధించిన వ్యక్తి ఆయన నాకు 20,000 అయినా అకౌంట్లు అంటే అప్పు తీసుకొచ్చేయచ్చు అన్నాడు. ఎవరికి? సేవకునికి. ఎందుకు నాయనా అలాంటి పని చేస్తున్నావంటే, అబ్బా సేవకుని మాట వేద వాక్కు అంటున్నాడు. సేవకుని మాట వేదవా. సేవకుడు సినిమా చూడమని చెప్పినాడు అనుకోండి, అది వాక్యానికి విరుద్ధమా అనుకూలమా? విరుద్ధము. అని నీకు తెలియదా? వాక్యం వినే వాళ్ళకు సినిమా చూడమని సేవకుడు చెప్పినాడంటే అది వాక్యానికి విరుద్ధమన్న సత్యము చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. బా సేవకుడు చెప్పినాడయా సినిమా చూడమని, ఆయన మాట మనం తీసేయకూడదు, అందుకని నేనేం చేస్తాడా? సినిమా చూస్తాడా. సినిమా చూస్తావు, మందిరానికి వచ్చావు, ఆదివారం తెల్లటి బట్టలు, మరుసటి రోజు కలర్ బట్టలు, ఆదివారం పరిశుద్ధంగా, మిగతా దినాలు అపవిత్రంగా. ఇట్లున్నామని చెప్పినాడా? ఉంటే కుందేలు పిల్లలాగుండు, లేదంటే ఇంకోటి చెప్పరి పంది పిల్ల. ఉంటే పంది పిల్లలాగుండు, లేదంటే కుందేలు పిల్లలాగుండు. మందిరానికి వచ్చినప్పుడు కుందేలు పిల్లలాగా, మందిరం విడిచిపెడతానే పంది పిల్లలాగా. ఇలాంటి జీవితం దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడని రాయబడింది. అని సేవకుని మాటని భార్య లేదు, పిల్లలు లేదు, స్కూల్ ఫీజు లేదు, ఇంటి అద్దె లేదు, ఏమీ లేదు, మొత్తం 0 పెట్టినాడు. నేను అప్పు చేయను, అప్పు ఇయ్యను, 0 పెట్టినాడు. ఎవరు చెప్పినారు ఈ బోధలు? బైబిల్ చెప్పిందా? దేవుడు చెప్పినాడు ఇలాంటి బోధలు? బైబిల్లో దేవుడు ఏమంటాడంటే తన కుటుంబాన్ని ఏలువాడై ఉండవలెనని రాయబడింది. కుటుంబాన్ని చూసుకొని వాడు దేవునికి పనికి రాడని రాయబడింది. వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడై ఉండి దేవుని సంఘానికి కీడుకరంగా ఉంటాడని రాయబడింది. సంఘాన్ని నడిపించేవాడు కుటుంబాన్ని ఏలువాడై ఉండాల, లోకములో మంచి సాక్ష్యము కలిగి ఉండాల, సంఘమునకు వెలపటి వారి ఎడల ఏం కలిగి ఉండాలా? సాక్ష్యంగా. అన్నో మేము మేలన్నా వాళ్ళకంటే, మేము 2-3 దానిలకే ముక్కేది విగ్రహారాధన, వాళ్ళు 10 ముక్కుతున్నారు మందిరానికి పెట్టేళ్ళు. మేమే మేలంటున్నారు. ఈ సాక్ష్యం మంచిదా? ఈ సాక్ష్యం మంచిదా? సంక్రాంతి రోజు వీళ్ళకంటే ముందు వాళ్ళు చేసుకొని తింటున్నారు మందిరానికి పెట్టేళ్ళు. ఏంటి సంక్రాంతికి ఏం చేసుకుంటారు? పిండి వంటలు, బచ్చాలు, పూర్ణము, ఏపగట్టి, పోకతోలికే ఒక పిలిచి అన్నాడు, అన్న బచ్చాలు చేసిన తినిపోదురా అంటున్నా. మరి నీ మంచి పండగ రోజు బచ్చాలు చేసుకొని నన్ను పిలిచన్నా, ఎంత భయం లేదో చూడు నీకు. ఏం ముందు రోజు తిను, వెనక రోజు తిను, ఏం ఆ రోజు చేసుకుంటే దేవుడు ఏమంటే వాళ్ళతో మీరు కలిసిపోయినారని అర్థం. అంతే, దాంట్లో పెద్ద తేడా ఏం లేదు.
మొన్ననే కదా సమాధుల పండగ పోయింది. ఏ పండగ? సమాధుల పండగ. ఎప్పుడు అలంకరించినారు అట్లా, వేలు ఖర్చు పెడుతున్నారు. దేనికోసము? సమాధుల కోసము. బైబిల్లో యేసుప్రభు సమాధిలో లేకపోయినాడా లేదా? ఆ దారిన పోయినాడా లేదా? పోయినాక సమాధుల మీద కూర్చున్నాడా యేసుప్రభు? ఏం చేసినాడు? గెరాసీనుల దేశంలో సేనాన దయ్యం పట్టినవాడు ఉన్నాడు. వానికి సంఖ్యలు చేసినా తెంపెచ్చన్నాడు. రాళ్ళతో గాయపరుచుకుంటున్నాడు. రక్తం కారుతా ఉంది. ఏ మనుషుడు ఆ మార్గంలో వెళ్ళడం లేదు. అతడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు యేసుప్రభు వాడిని బాగు చేయనీకే ఆ దారిన పోయినప్పుడు, వాడు దయ్యం పట్టినవాడు, సేనా పట్టినవాడు కాబట్టి, యేసు సర్వోన్నతుని దేవుని కుమారుడు, నాతో నీకేమీ పని. పరిగెత్తుకొని వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేసి, యేసు దేవుని కుమారుడా, సర్వోన్నతుని కుమారుడా, నాతో నీకేమి పని, దయచేసి నన్ను విడిచిపోమ్మని చెప్పాకు. నా కోరిక ఏంటంటే, అక్కడ సముద్రం దగ్గర పందుల మంద మేపుతా ఉన్నారు. ఆ పందులలో జొరబడేటట్లు నాకు పర్మిషన్ ఇచ్చే, నేను పోతాను అంటున్నాడు. దయ్యం ఇడిపించే వాళ్ళు అడుగుతారు తెలుసా మీకు? గాలి పట్టిందంటుంటారు. వాళ్ళు అడుగుతారు, ఏం కావాలో, నీ పేరేం పేరు? పలాని పేరు. ఎందుకు వచ్చినావు? చంపకపోనీకి వచ్చినా. మా ఇంట్లో ఇప్పుడు కూడా వచ్చుంటుంది ఆమెకు దయ్యం. వారానికి ఒకసారన్నా వచ్చిపోతుంటుంది. ఆమెలో అన్ని యాక్షన్లు ఉన్నాయి. ఆమెలో దయ్యం పట్టిన ఆమెలో అన్ని యాక్షన్లు ఉన్నాయి. అంటే యాక్షన్లు అంటే ఏంటి మీరు చెప్పరు? అప్పుడే నవ్వుతుంది, అప్పుడే ఏడుస్తుంది. అబ్బా నాన్న దడొచ్చిందన్న, నాన్న రన్న ప్రార్థన చేస్తాడు. మళ్ళా ఆ ఓరి అని కుక్కుంటే దాని ముందర పోయి డ్యాన్స్ చేస్తుంది. మళ్ళీ డ్యాన్స్ చేస్తుంది కచ్చేపు. మళ్ళీ కచ్చేపు బో పానం ఏం బాగలేదన్ను అని బండ్ల మీద దొల్లేడుతుంది. మళ్ళా హ్యాపీగా బయలుదేరుతుంది. బయటికి పోతే ఫోను, లోపలికి వచ్చే ఫోను తీయక చెవుకాన్ని. వారానికి ఒకరోజు వచ్చేది, గట్టిగా మాట్లాడేసరికి వాయిలు వేస్తుంది, పిడిసి వచ్చాయి. హో సాతాను అంటాడు ఆమె మొగుడు. హో సాతాను అని నీళ్ళు చిలకరిస్తాడు. మళ్ళీ కళ్ళు తీసి వచ్చేది. అంటే ఎన్ని యాక్షన్లు ఉన్నాయో చూడండి. కాబట్టి తప్పును తప్పు అని ఖండించే బోధలు ఇప్పుడు లేవు. తప్పును రైట్ అని చెప్పేటువంటి మనుషులు ఉన్నంత కాలము సంఘాలు బాగుపడవు, కుటుంబాలు బాగుపడవు, ఎవ్వరు బాగుపడరు. తప్పును తప్పుగా చూపిస్తే తప్ప, దాన్ని అవాయిడ్ చేస్తే తప్ప మనం బాగుపడం. ఇప్పుడు మనకి ఎవరికన్నా ఒక చిన్న గాయమైంది అనుకోండి, చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, ఆ కానియాకు రెడ్డి మార్కు బీడి కాగితమో తెచ్చి కరిపించే బాగా అవుతుందా? ఈగ వాలకుండా గాయం మీద ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలి? ట్యాబ్లెటో ఇంజక్షనో డాక్టర్ సలహా తీసుకొని ఏదో ఒకటి వాడాలి. ఏం కాదులే అని ఇండ్లు కాల్ చేసిపోయినాడు మన ఊళ్ళో. ఏం కాదన్నా, మనం ఇంటి కింద పడింటే నొప్పి వచ్చింది, నెలైనా పోలే, 2 నెలలైనా పోలే, 3 నెలలైనా పోలే, కుంటుతా అన్నాడు. ఏమయ్యా ఇట్లా చేసుకున్నావంటే, సొంత వైద్యం చేసుకున్నాడు, కాలు దెబ్బ తినింది. సొంత వైద్యం చేసుకొచ్చినా చిన్న చిన్నవి కొన్ని ట్రిక్స్ తెలిసొచ్చేమో కానీ సంపూర్ణంగా నయం చేసుకోలేవు కదా నువ్వు. కాబట్టి దాన్ని కప్పి పెడితే ఏమవుతుంది? గాయాన్ని ఎక్కువవుతుంది. వాడు అభిగాడ ఎవడాడు, మోకాలికి చిన్న పుండు ఉండేది సన్నది, అది పెద్ద నొప్పి కనిపించలే. ఎగురుతుంటే పిల్లలమ్మడి ఎగురుకుంటుంటే పెద్ద నొప్పి కనపడలే. రాత్రి అయ్యేసరికి బాగా నొప్పి చేసింది. తెల్లవాళ్ళకి జ్వరం వచ్చింది. ఎందుకురా జ్వరం వచ్చిందంటే, మోకాలికి అది ఉన్నది, ఏది పుండు సన్నది, అది పోతుంది సీమల్లో వచ్చింది. అది పోయినాక హ్యాపీగా ఉంది. సీము లోపల ఉంటే మనిషికి ఎట్లుంటుందో తెలిసినా ఆ నొప్పి ఇంకెవడు భరించలేడు. మాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. నాకు కూడా చిన్నప్పుడు కాళ్ళకల్లా పుండ్లే, మీరు చూసినారో లేదో, ఏడ చూసినా పుండ్లే, కాళ్ళకు బెందులు ఉన్నాయి ఇప్పుడు కూడా.
కుక్కలు కరచడము, బెందులు ఉండడము, మా చేసి నులకతాడు కాల్చడము, బూడిద పట్టియడము, దెబ్బల కల్లా ఇవేది తంగడి చెట్టు కాయలు ఉంటాయి కదా, అవి కాల్చి కొబ్బరి నూనెలో బూడిద పూసి పట్టించేది. అప్పుడు అది నాటు వైద్యము. ఇప్పుడు పోతామా తంగడి చెట్టు కాటికి ఇత్తనాల కోసము. ఇప్పుడేం పని ఉంది? డాక్టర్ కాటికి పోతాం, మంచి ఆయింట్మెంట్ తీసుకుంటాం, రుద్దుకుంటాం. కప్పి పెట్టకూడదు తప్పుని ఎప్పుడే కానీ కప్పి పెట్టకూడదు. అతిక్రమములు దాచిపెట్టువాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అన్నాడు. కాబట్టి ఇంకొక మాట ఏమిటంటే, రాజుగా చేసుకుంటే ఎవరిని చేసుకోవాలంటే సొంత ప్రజలలోనే చేసుకోవాలని రాయబడింది బైబిల్లో. ఇశ్రాయేలు ప్రజలు లోకంలో ఉన్నట్టు మాకు కూడా ఒక రాజు కావాలంటే ఎవరిలో చేసుకోవాలా? మీ సహోదరులలోనే ఒకరిని రాజుగా పెట్టుకోండి అన్నాడు. అన్యుని తెచ్చి రాజుగా పెట్టుకోకూడదు అన్నాడు, అలా చేసుకోకూడదు అన్నాడు. ఆ రాజుగా ఉన్నటువంటి వ్యక్తి ప్రతిరోజు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ ఉండాలి. తన కొరకు ఒక ప్రతిని రాసుకోవాలని రాయబడింది. ఇక్కడ 18వ వచనంలో, మరియు అతడు రాజ్య సింహాసనం ముందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనములున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. ఎవరు రాసుకోవాలా? రాజే రాసుకోవాల గ్రంథాన్ని. ఈ వాక్యాన్ని బట్టి కొందరు ఏం చేసినారంటే, మన బైబిల్నే బాగా గుండ్రంగా అక్షరాలు వచ్చిన వాళ్ళు ఇంతలా బైబిల్ రాసినారు, తెలుగులోనే పెన్నుతో రాసినారు బైబిల్ను మొత్తం. దాన్ని ప్రతిష్ట చేస్తున్నామని దాన్ని సోషల్ మీడియాలో పెట్టినారు. బైబిల్ రాసినది పలాని సహోదరిని. ఆశ్చర్యం ఏంటంటే, ఒక సాయిబులోమే సామెతల గ్రంథంలో 31 అధ్యాయాలు ఉంటే మొదటి అధ్యాయం కానుంటి 31 అధ్యాయం వరకు గంటలో మొత్తం అన్ని అధ్యాయాలు వరుసగా చదివేసింది. బైబిల్ మూసి తెరిచిగా చదివినేది, మూసి మొత్తం చెప్పేసింది. అధ్యాయాలు 31 అధ్యాయాల్లో ఏముందో వచనమమ్మడి వచనం, అధ్యాయం నెంబర్ చెప్పడం, వచనాలు చెప్పుకుంటూ వచ్చింది. ఎట్లొచ్చింది జ్ఞానము? ఇలాంటి మెమొరీ ఎవరు ఇచ్చినారు? దేవుడే. ఒకడు 3 నెలలు కూడా లేవు, దేశాల జెండాలన్నీ చూపించన్నాడు. నేపాల్ అంటే ఇద్దాం, భారతదేశము ఇద్దాం, భూటాన్ అంటే జెండా చూపించన్నాడు, కలర్ చూపించన్నాడు, జెండాలో అవన్నీ చూపించన్నాడు. 3 నెలల పిల్లోడు. ఎట్లొచ్చింది అది? చివరి దినాల్లో తెలివి ఏమవుతుందంట? అధికమవుతుందని రాయబడింది. దానిలో గ్రంథం 12వ అధ్యాయంలో యేసుప్రభు రాకడలో పిల్లలకు కూడా తెలివి ఏమవుతుంది? అధికమవుతుంది. ఈడ కూర్చుని అందరికంటే పిల్లోళ్ళకి ఇయ్యరు సెల్లు. ఇట్లదే నీకు తెలుదు నేను చూపించా అంటున్నారు. చూస్తున్నారా లేదా? పిల్లలు సెల్లుకి ఏమైనారు? బానిసలైనారు. పెద్దోళ్ళకంటే వీళ్ళు ఎక్కువైనారు. ఇంకా సెల్లు లేని నిద్రపోరు, సెల్లు లేని అన్నం తినరు, సెల్లు లేని నీళ్ళు తాగరు. ఆ ట్రాక్టర్లో ఒకడు కూర్చొని ఉన్నాడు. అబ్బో సెల్లు అట్లా అడుగుని నెంబర్ కోసం అడిగిన లేదు అంటున్నాడు. ఇంక ఏమనాలా? అట్లా అయిపోయా అంటే దానికి అట్లా కనెక్షన్ అయిపోయినారు. అది లేకపోతే పెద్ద ఇబ్బంది. ఇంకా మారం ఏం చేయాలా? మొక్కగా ఉన్నప్పుడు ఏం చేయాలా? మొక్కగా ఉన్నప్పుడు వంచుకోవాల. మానైనాక వంగు. ఏం వంగు అంటున్నావు? జాగ్రత్త అంటాడు. జాగ్రత్త ఇప్పుడే తీసుకోవాలి. కాబట్టి ఏమంటున్నా అంటే, గ్రంథాన్ని రోజు చదవాలన్నాడు. ఇంకా రాజు గ్రంథాన్ని చదువుతున్నాడంటే ప్రజలందరూ ఏం చేయాలా? ప్రజలు కూడా చదవమని దాని అర్థము. ముగింపు చేస్తున్నాను. 22వ వచనంలో ముగింపులో, తన దేవుడైన యెహోవాకు భయపడి ధర్మశాస్త్ర వాక్యమన్నిటిని ఈ కట్టడను అనుసరించి నడవ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుతూ ఉండవలేను అన్నాడు. బ్రతికిన దినాలన్నీ రోజు ఏం చేయాలా? గ్రంథాన్ని చదవాలన్నాడు. రోజు చదవమన్నాడు. రోజు అన్నం తింటారా? తినరా? ఒకరోజు మర్చిపోయినారా? ఒకరోజు తినకుండా మర్చిపోయినామనేటోళ్ళు చేస్తారు. ఎందుకు ఎత్తుతారు?
అన్నం తినేది ఎవరు మర్చిపోరు. అమ్మ టయానికి టైం అయింది, చిన్నగా తేప అన్నం, టైం అయింది, ఏం ఆలస్యమైంది. అన్నం కోసము వెంపట్లాడుతున్నాడు తప్ప బైబిల్ చదవకపోతే అడిగేటోడు లేడు. ఏం బైబిల్ చదవాలా అని అడుగుతారు ఎవరన్నా? ఎవ్వరు అడగరు. నంద్యాలలో ఒక కుటుంబం ఉండే, ఆయన అన్నాడు, ఇట్టనే చెప్పినాడు, నా పిల్లలు బైబిల్ చదివినాకనే వాళ్ళకి అన్నం పెట్టేది అన్నాడు. పెద్ద పెనబెట్టే కదరా నాయన మాకు ఇంట్లో అని వాళ్ళు టయానికి 7:30కే బైబిల్ తీసుకొని వాళ్ళ నాయన ముందర చెరొక బైబిల్ పెట్టుకొని చదువుతారు, చెరొక అధ్యాయం. డాడీ చదివినాము అంటానే అప్పుడు అన్నం పెడతాడు. చదివినాకనే అన్నము. మీకు కూడా అట్లా పెట్టాలా, క్రమశిక్షణ పెట్టాలా. చదివిన వాళ్ళకే అన్నము, చదవకపోతే లేదు అని. కాబట్టి చదువుతూ ఉంటే ఏమవుతుంది? బైబిల్ చదువుతున్నామంటే ఎవరితో మాట్లాడుతున్నట్టు? దేవునితో మాట్లాడుతున్నట్టు. అది రాజు చేస్తే ప్రజలు కూడా చేస్తారు అని చెప్పి గ్రంథంలో రాయబడింది. దేవుడి తలంపులన్నింటినీ మనందరి కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.